పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాకినాడ పేలుడులో 20కి చేరింది మృతుల సంఖ్య. ప్రమాదంలో మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్న ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నారు క్షతగాతులు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన విజయనగర పర్యటనలో ఉన్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించి కూడా తాను తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కూడా ట్వీట్ చేశారు. కాకినాడ జిల్లా వెట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అంటూ కూడా తాను పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవటం విచారకరం. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడాను. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించారంటూ పేర్కొన్నారు. ఇక సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాము, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఈ మేరకు కూడా ఇప్పటికే కలెక్టరు, సిఐ వీళ్ళందరూ కూడా అక్కడే ఉండటం జరిగింది. మరొక వైపు హోంమంత్రి అనిత కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇవ్వటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ కూడా దీనికి సంబంధించి మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, దీని మీద సీఎం చంద్రబాబు స్పందించినట్లుగా తెలుస్తుంది. కాకినాడ బాణాసంచా పేలుడు ఘటన మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్రేను అత్యంత దారుణమైనటువంటి విషాదాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి విషాదాలు ఇది కూడా చెప్పుకోవచ్చు. గతంలో మన రామచంద్రాపురం ప్రాంతంలో ఒకసారి చూసాము. అదేవిధంగా అలాగే గ్యాస్ లీక్ అయినటువంటి గతంలో దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా గోదావరి జిల్లాలో ఏదో ఒక ఘటన ఆందోళన కలిగిస్తున్నాము. ఇటీవల కల్తీ పాల కారణంగా దాదాపు 3-4 ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో గ్రామం మొత్తం క్యాన్సర్ బాధితులు ఉన్నారంటూ కథనాలు, ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలో అంటే పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలు, ఇలా అంటే కేరళ వాతావరణాన్ని తలపించేటువంటి గోదావరి జిల్లాలో ఇటువంటి ఘటనలు అనేవి నిజంగా కన్నీరు పెట్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ రోజు పొట్టకూటి కోసం స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను వెతుక్కున్నటువంటి నిరుపేద కార్మికులు ఇలా 20 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా బాధాకరమని చెప్పుకోవాలి. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరో 3-4 ప్రాణాలు కోల్పే అవకాశం ఉందనేటువంటి కథనాలు కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అటు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉరుకులు పరుగులు పెడుతోంది. ఘటనకు సంబంధించి అంటే ఎప్పుడైతే ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి, మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గానీ, లేదంటే ఎస్పీ బిందు మాధవ్ గానీ వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నటువంటి చీపురుపల్లి నియోజకవర్గం రావివలస గ్రామం పర్యటనలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనకు సంబంధించి తెలుసుకున్న వెంటనే అటు హోంమంత్రి అనితకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఘటనా స్థలానికి మీరు వెళ్ళాలి, అక్కడ బాధితులకు అండగా నిలబడాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు సహాయం అందించాలి, తక్షణ సహాయం అందించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో కూడా అంటే చంద్రబాబు కామెంట్ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగినటువంటి పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ కూడా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం అన్నారు. ఇక ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడాము, బాధితులకు సంబంధించి అవసరమైన తక్షణ సాయం అందించాలంటూ కూడా తాను ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటూ కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అంటే ఇంకెంతమంది మరణిస్తారు ఏంటి అంటే కాలిన గాయాలు చూస్తే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ప్రాణం పోతూ ఉంటుంది. కాలిన గాయాలకు సంబంధించి ఇదే ఆందోళన ప్రధానంగా మనం చూసేది. ఇప్పుడు ఇక ఆ గాయపడిన వారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఒంటి మీద చర్మం ఎక్కడా కూడా లేకుండా అవన్నీ కూడా హృదయ విదారకంగా ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు గానీ, మంత్రి నారా లోకేష్ గానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన కాకినాడ పార్లమెంట్ లోని పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉంది అనే కథనాలు కూడా కాసేపటి నుంచి వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా వెంకట్, ఇంకా ప్రభుత్వం కూడా ఆదుకుంటామని, ఎవరైతే ఈ ఫ్యామిలీస్ దీని వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వటం జరిగిందా? వీళ్ళ అందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఎంత సహాయం చేస్తుంది ఏంటనే దానికి సంబంధించి స్పష్టత లేదు. కానీ ఇప్పుడు అంటే ఘటనలో వాళ్ళకి బీమా చేసుకోవాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తూ వస్తుంది. అంటే బీమా ఉంటే కనుక వాళ్ళకి మరింత రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయంతో పాటుగా ఈ బీమాలో ఉన్న వాళ్ళకి కూడా మరింత సహాయం అందే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబాలు కూడా ఇప్పుడు వాళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇలా ఏదో ఖర్చులు ఉంటాయి. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కొంత ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. అయితే కుటుంబాలకు సంబంధించి ఆ చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు, లేదంటే ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు, చదువు మధ్యలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి మానవతా దృక్పథంతో. ఇక ఈ ఘటనకు సంబంధించి అయితే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి,
దీని వెనక ఏమైనా ఉద్దేశపూర్వక కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా అటు పోలీసులు కూడా విచారణ మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం కూడా రంగంలోకి దిగింది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి, అంటే షార్ట్ సర్క్యూటా లేదంటే ఎవరైనా సిగరెట్ తాగారా లేదా ఏంటి అంటే ఇటువంటి సాధారణంగా ఈ పంట పొలాల్లో ఉంది కాబట్టి సిగరెట్ తాగే ప్రయత్నం కానీ అటువంటివి కూడా చేసి ఉండొచ్చు. అలా ఈ ప్రమాదానికి గల కారణాలు లేదంటే ఎండ తీవ్రత కూడా కొంత ఎక్కువగా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఎండ తీవ్రత కారణంగా ఏదన్నా ప్రమాదం జరిగి ఉండవచ్చా అనే దానిపై కూడా ఆరాధిస్తున్నారు. ఇక ఈ ప్రాంతానికి డిప్యూటీ సీఎం ఏమైనా వచ్చే అవకాశం ఉందా వెంకట్? ఎందుకంటే అదే ఇప్పుడు ఇందాక అదే అంటున్నాను, పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. కాకినాడ ఎంపీగా జనసేన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అలాగే అటు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. దాదాపు సామర్లకోటకు దగ్గరలోనే ఉంటుంది పిఠాపురం నియోజకవర్గం కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్తే బాగుంటుంది అనేది కూడా కొంత వినపడుతుంది. ఎందుకంటే గోదావరి జిల్లాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కి మంచి ఫాలోయింగ్ ఆదరణగానే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్లి సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలబడితే మాత్రం కొంత మంచి అంటే సానుకూల స్పందన వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం, అందుబాటులో ఉండండి. ఇక బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇవ్వటం జరిగింది. ఈ మేరకు కూడా తాను దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరొక వైపు అసలు ఈ దుర్ఘటన కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తుందని చెప్పాలి. అసలు అక్కడి నుంచి వచ్చేటువంటి ఫుటేజ్ కూడా ఎంత బాధాకరంగా ఉందంటే కనీసం కొన్ని గైడ్ లైన్స్ వల్ల మేము యూటీవీలో ప్లే చేయలేకపోతున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి గాయాలు పాలైనటువంటి వారు ఒకవైపు మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతున్న క్రమంలోనే వాళ్ళు ప్రాణాలు విడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. మరొకవైపు ఒంటి మీద చర్మం మొత్తం కూడా కాలిపోయినటువంటి దుస్థితి ఉంది. గాయపడి చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 20 మంది చనిపోయినట్లుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. మరొకవైపు మృతుల సంఖ్య పెరుగుతుందని కూడా నివేదిక అందుతూ ఉంది. అసలు ఎందుకు జరిగింది ఏంటి ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి చేరుకున్నారు, ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఏమన్నా దీని వెనక ఏమన్నా చర్య ఉందా, కావాలని ఏమన్నా ఎవరైనా చేశారా, ఆకతాయిలు ఏమైనా, లేకపోతే అనుకోకుండా జరిగిందా, ఎండ తీవ్రత వల్ల జరిగిందా, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఎందుకు జరిగింది ఈ ఘటన అని చెప్పి కూడా దీని గురించి ఫోరెన్సిక్ అధికారులు బృందం అయితే అక్కడికి రావటం జరిగింది. ఆధారాలు క్లూస్ టీం కూడా క్లూస్ సేకరిస్తూ ఉంది. మొత్తం గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారు పొట్టకూటి కోసం అక్కడ బాంబులు చుడుతూ కానీ వాటన్నిటిలో కానీ వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ ప్రమాదానికి గురవటంతో కూడా ఆ కుటుంబాలు కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఏమీ తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఆస్తులు కూడా ధ్వంసమైపోయే, పొలాల్లో ఉన్నటువంటి కొన్ని కాలిపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాము. దీని మీద అయితే ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాము.